దేవుడు అనుగ్రహించు మనమైన కొండలు వీళ్ళలో మీరు నేను మనందరం ఉన్నాం. మానవ జన్మ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జన్మ కర్మ పాపములతో నిండిపోయి ఉంటున్నారు. దాని ద్వారా దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమార్తెగా పుట్టిన వారి అందు విశ్వాసం ఉంచిన వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు అనుగ్రహించినటువంటి అద్వితీయ కుమారుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన శిలువలో మరి ఆయన భూలోకంలో సేవ చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కాబట్టి మానవులు మోసుకుంటున్నటువంటి పాప భారం నుంచి విశ్రాంతి కలగాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఎద్దుకు రావాలి. ఆయన ఎవరిని త్రోసివేయడు. ఆయన కులభేదం లేదు, మతభేదం లేదు, రంగు ప్రాంతం ఏ భేదం లేదు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి శరణు వేడితే వారికి పాప క్షమాపణ కలిగిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయండి. మన పాపం మనం ఎరిగి యేసుక్రీస్తు ప్రభువారి వద్ద ఒప్పుకుంటే ఆయన తన రక్తంతో కడిగి మన పవిత్రులుగా చేసి దేవుడు ఏ మహిమతో మనకు అనుగ్రహించవాలని ఉద్దేశించి ఉంటున్నాడో ఆ మహిమకు మనల్ని పాత్రులుగా చేస్తాడు. మీరు ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే దగ్గరలో హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం 9 గంటలకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. మిగిలిన వారి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీరు అక్కడికి వచ్చి దేవదాసుని కలుసుకొని మరింత ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవచ్చు.